హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బిఎన్బిఆర్. మీరు ఇప్పుడు చూస్తున్న కోడిపుంజు వచ్చేసి సీతువా. అయితే దీన్ని నేను శాఖ తీస్తున్నాను, ఎందుకంటే అతి చాలా బలమైంది కోడిపిల్ల. సో ఈ బలం కొంచెం లోనన్న ఫ్యాట్ అంతా కరగాలంటే పొడి శాఖ అనేది తీయాలి. సో పొడి శాఖ తీయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఆ లోనన్న ఫ్యాక్ట్ కరగడం, ఒళ్ళు నొప్పులు ఏమైనా ఉంటే పోవడం. మనం అప్పుడప్పుడు తపినీ పెడతాం. సో అలాంటప్పుడు కూడా నరాలు పట్టిన లేదా గూళ్ళు గడ మక్కిలు గడ పట్టిన సో అలాంటి నొప్పులు అనేవి చాలా మటుకు పోతాయి. ఈ శాఖ తీసే పద్ధతిలో చాలా జాగ్రత్త అనేది వహించాలి. ముందు మన చేతికి దాన్ని వేడనేది చూసుకొని కోడికి కాపుతూ ఉండాలి. సో ఇలా ఏంటంటే డైరెక్ట్గా కోడికి కాపేసాం అనుకోండి, ఒక్కొక్కసారి హీట్ ఎక్కువ అవడంతో కోడిపిల్లకి స్కిన్ అది పచ్చబడిపోయి కొంచెం తేడా చేసే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా మన చేతికి కాపుకున్న తర్వాత కోడికి కాపితే కోడికి అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. శాఖ అనేది అందరికీ రాదు, చాలామంది సీనియర్లకు వస్తుంది. సో ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఫస్ట్ టైంలో కొంచెం చిన్న వేడితో లైట్గా తీసుకుంటే బాగుంటుంది. అయితే ఈ శాఖల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. బ్రాందీ శాఖ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి మెడిసిన్ శాఖ అంటారు, అది కూడా ఉంటుంది. సో మనం ఇప్పుడు చేస్తుంది ఏంటంటే మెడిసిన్ శాఖ అండి. ఈ మెడిసిన్ శాఖ అంటే చాలా ఉంటుంది, దాన్ని వివరించాలంటే ఇంకొంచెం టైం కూడా తీసుకుంటుంది. సో నాకు తెలిసిన దాంట్లో నాకేదో వచ్చిన చిన్నగా శాఖ తీస్తాను. నేను ఒక 5 years నుంచి శాఖలు తీస్తున్నాను. ఎప్పుడైతే ఫాల్ట్ రాలేదు ఇప్పుడు వచ్చి కోడిపుంజు కూడా అతి బలంగా ఉంటేనే తీయాలి. ఒక మాదిరి బలాల మీద శాఖ అనేది తీయకూడదు. అలా తీయడం వల్ల ఏంటంటే నీరసపడిపోయి చనిపోయే అవకాశం చాలా ఉంటుంది. సో ఎవరైనా శాఖలు తీయాలనుకుంటే చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.